రాగి పాయసం అంత హెల్తీగా ఉంటుంది. మీరు ఎంత నీరసంగా చెప్పారు తెలుసా. సరే, అది పాయసం ఫస్ట్ అవగానే మీకే పెట్టేయాలి, బలం వస్తుంది జడ్జిమెంట్ వినడానికి. ఓకేనా? సో రెడీయా మరి? ఓకేనండి. మరి జ్యోత్స్న గారు ఇప్పుడు రాగి పాయసం తయారు చేయబోతున్నారు. మరి తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రాగి పిండి 3 టేబుల్ స్పూన్లు, పాలు 2 కప్పులు, బెల్లం 100 గ్రాములు, బాదాం 10 గ్రాములు, కిస్మిస్ 10 గ్రాములు, పచ్చి కొబ్బరి తురుము 1 టేబుల్ స్పూన్, యాలకులు కొద్దిగా. జ్యోత్స్న గారు స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేసేసాను ఆల్రెడీ. ఓకే, బౌల్ పెట్టుకొని 2 కప్స్ మిల్క్ పోసుకోవాలి. ఓకే, ఒక బౌల్ 100 గ్రామ్స్ అన్నమాట. 100 గ్రామ్స్ బెల్లం. ఓకే, ఒక పొయ్యి మీద పాలు కాగుతూ ఉంటాయి, అక్కడ బెల్లం కరుగుతూ ఉంటుంది. రాగి పిండి 3 స్పూన్స్ తీసుకోవాలి. ఓకే, కొంచెం వాటర్ పెట్టి పేస్ట్ చేసుకోవాలి. సో ఈ పాయసం మనకి బెల్లం అయితేనే బాగుంటుందండి? బెల్లం అయితే అంటే బెల్లం అంటే ఐరన్ ఉంటుంది కదా అనేసి అలా ప్రిఫర్ చేశాను నేనే. ఎందుకంటే మనం ఇలాంటి వాటిల్లో కూడా చాలా మటుకి షుగర్ ఎంత తగ్గించేసుకుని బెల్లం ఎంత వాడుకుంటే అంత మంచిది. ఇది బాదం పప్పు నానబెట్టేసి దాంట్లో కొంచెం ఒక 50 గ్రామ్స్ అట్లా చిన్న పీసెస్ చేసి ఒక 50 గ్రామ్స్కి ఇలా పచ్చి కొబ్బరి వేస్తా 1 స్పూన్. ఒక 2 మినిట్స్ ఇలా ఉడికిన తర్వాత అప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకుంది వేసుకోవాలి. రాగి పౌడర్ పేస్ట్ చేసి పెట్టుకుంది. ఇప్పుడు మనకి ఇది మరి ఎలా గట్టిగా ఉంటుందా? అంటే కొంచెం పాకం పట్టి పోస్తాం కదా, అందుకే కొంచెం మనం లూజ్గా ఉండేటట్టు చూసుకోవాలి. కొంచెం ఒకవేళ ఇలా ఉందంటే ఇప్పుడు కనుక పేస్ట్ చేసినప్పుడు కలిపినప్పుడు తెలుస్తుంది కదా, కొంచెం పాలు ఎక్కువ కాగిపోయినాయి. అందుకని కొంచెం ఒక చుక్క వాటర్ పోస్తుంది. అందుకని కొంచెం అంటే మరీ చిక్కుపడకుండా. ఇందులో కూడా మనం ఇలాచీ పౌడర్ వేసేసుకోవచ్చు కదా? కిస్మిస్ కూడా వేసుకోవచ్చు, అది మనకి ఇష్టమైతే. కొంచెం కిస్మిస్. నేను క్యాజు వేయట్లేదు, క్యాజు కొంచెం క్యాలరీస్ ఎక్కువ కదా అనేసి. సో ఇది యాలకుల పొడి, ఇది ఇలాచీ పౌడర్ అండి, ఒక 1/2 టీ స్పూన్. జనరల్ గా మనం రాగి మనకి చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. సో ఏంటంటే ఈ క్యాష్యూ అన్ని నట్స్ కూడా మంచివండి, క్యాష్యూ కూడా మంచిదే. రోజు ఒక్కొక్కటి ఇస్తే కూడా ప్రాబ్లం లేదు పిల్లలకి. అంటే మీరు క్యాష్యూ అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. సో రోజు ఒక రోజు 5 క్యాష్యూ నట్స్, ఒక రోజు 5 ఆల్మండ్స్ కన్నా మంచివి వాల్నట్స్ కూడా ఇవ్వచ్చు రోజు. ఒమేగా 3 అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి వాల్నట్స్లో. అవి కూడా బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా మంచిది. సో ఏదైనా నట్స్ మంచివేనండి. మనం అన్నీ ఒకేటే ఉంటుంది క్యాలరీస్ సిమిలర్గా. 100 గ్రామ్స్ వచ్చి మనకి 500 కిలో క్యాలరీస్ ఉంటుంది కాబట్టి 10 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. అయిపోయింది. వావ్, మేకప్ బాగుంది. అంతా తాగేసాం అనుకోండి, బోల్డ్ బలం వచ్చేస్తుంది కదా. ఓకే గీత, వావ్, చక్కగా పాయసం చేశారు. పక్కనేమో క్యారెట్ టొమాటో పెట్టి డెకరేట్ చేశారు. శ్రీవాణి టైం చెప్పనా? చెప్పనా? ఏంటి షాక్ అయి పడిపోతానా ఏంటి? ఓ గాడ్, జస్ట్ 6 minutes అయింది. ఓకే, సో మరి చూసారు కదండి, చాలా ఫాస్ట్ గా రాగి పాయసం రెడీ అయిపోయింది. జ్యోత్స్న గారు, మీరు చేసిన రాగి పాయసం కూడా నిజంగా చాలా బాగుంది. అంటే మా అభిరుచి అష్టలక్ష్మి వంటల పోటీలో ఎవరు కూడా 6 minutesలో కంప్లీట్ చేయలేకపోయారు. సో దట్స్ అ సెపరేట్ రికార్డ్ అనమాట. విడిగా మీది చాలా టేస్టీగా కూడా ఉంది. కాకపోతే ఒక చిన్న విషయం, ఇంట్లో కూడా మనం బెల్లం మార్కెట్లో నుంచి తీసుకొచ్చేటప్పుడు అందులో ఉప్పు ఉందా అని చెక్ చేస్తాం. కొన్ని వెరైటీస్ ఆఫ్ జాగరీలో బెల్లం మిక్స్ చేస్తారు, ఉప్పు మిక్స్ చేస్తారు. మీది కొంచెం ఉప్పుగా అనిపించింది.